ఒకవేళ నేను చిరంజీవి గారి మీదే కవిత చెప్పాలి అని మిమ్మల్ని అంటే అంటే అది స్పాంటైజ్గా చెప్పేది కాదు, నిజానికి ఆయన మీద చాలా ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సినంత బోల్డెన్ సబ్జెక్ట్ ఉంది. బట్ ఆయన గురించి ఒక్కటే మాట, స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అంతే. మనందరిలో అంటే చాలా మంది ఆర్టిస్టులలో ఆయన తాలూకా ఈజ్ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను ఒక పాట రాసుకున్నాను, ఆ రాసుకున్న పాట ఖచ్చితంగా ఇది చిరంజీవి గారికి మాత్రమే వర్తిస్తుందేమో అనిపించుకునే పాట ఒకటి ఉంది. పల్లవి ఒకసారి వినిపిస్తారా? షూర్. ఒకడుండేవాడు అనుకోవాలి 100 ఏళ్ల పైగా మిగిలుండాలి, వాడొస్తే చాలు అనిపించాలి, సుడిగాలులైనా సాఫ్ట్ అవ్వాలి, నువ్వు బతికేట్టు వేసేయిరా ప్రతి మెట్టు 10 మంది మెచ్చెట్టు, యు ఆర్ ద హీ మ్యాన్, దేశాలే కొలిచెట్టు మీసాన్నే మెలిబెట్టు ఓసారి తొడగొట్టు అని అడిగేలా ఒకడుండేవాడు అనుకోవాలి 100 ఏళ్ల పైగా మిగిలుండాలి. ఈ పాటకి పేటెంట్ రైట్స్ మాకే కావాలి. 99 టీవీలో చూద్దాం ఈ పాట ప్రయాణం మెగా స్టార్ గారికి. ఎందుకంటే హీఈస్ సంబడి బియాండ్, అంటే చాలా కొంతమంది మాత్రమే దే లివ్ బియాండ్ దేర్ లైఫ్స్. ఖచ్చితంగా ఇంకొక 100 ఏళ్ళైనా మరొక 100 ఏళ్ళైనా చిరంజీవి గారు మాత్రం చిరంజీవిగానే మిగిలిపోతారు. కాబట్టి నాకు ఎందుకో ఆయనకి ఈ పాట ఆయనకి ఎప్పటికైనా వెళ్తే బాగుంటుందేమో అని చిన్న కోరిక. చిరంజీవి గారి సినిమాలలో మనందరికీ కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు థ్యాంక్స్ టు యూట్యూబ్ మళ్ళీ మళ్ళీ కూడా చూసేస్తూ ఉంటాం. ఏమీ తోచట్లేదా, అన్నం పెట్టుకున్నావా, కూర్చో ఆ సినిమా చూడు, సీన్స్ కట్ చేసి చూడు, చెయ్యి. అలా మిమ్మల్ని బాగా చూడాలనిపించే సినిమా మీకు చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. మేబీ కొన్ని చెప్పమంటే తక్కువని చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా చంటబ్బాయ్. అండ్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, మేనరిజమ్స్. చంటబ్బాయ్ ఒకటి, ఆపద్ బాంధవుడు ఒకటి. ఆపద్ బాంధవుడిలో ఆయన పర్ఫార్మెన్స్, రుద్రవీణ, స్వయం కృషి, అంటే ఐ సీ హిమ్ మోర్ యాజ్ అ కంప్లీట్ యాక్టర్. చాలామంది చిరంజీవి గారిని ఒక మంచి డాన్సర్గాను ఒక మంచి హీరోగాను చూస్తున్నారు, కానీ ఫర్ మీ హీస్ అ కంప్లీట్ యాక్టర్. అంటే ఈయన మీద భయంకరమైన సింపతి పండాలి ఒక మనిషి మీద అన్నా ఆయన 100% సూటబుల్ చిరంజీవి గారు. ది అదర్ ఎండ్ 100% కామెడీ పండాలి అన్న హీ సూటబుల్. సో అలాంటి ఒక గొప్ప నటుడు ఆయన. సో ఇలాంటి సినిమాలు ఉదాహరణ నాలుగైదు చెప్పాను, కానీ చాలా ఇంకా చాలా చాలా. ఎందుకు అన్నయ్య సినిమాలో కూడా సౌందర్య గారితోటి చిరంజీవి గారు చేసే కామెడీ అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చూడాలని ఉందిలో కూడా జై చిరంజీవిలో జై చిరంజీవి అంటే ఎన్నేళ్ళు గడిచినా సరే ఆయనకంటే ఒక ప్రత్యేకమైన టైమింగ్, ఆయనకంటే ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఆయనకు ఒక యూనిక్ స్టైల్ ఆఫ్. నేను పచ్చిగా చెప్తాను, ఇప్పుడు కుదరదు కాబట్టి నేను చేయట్లేదు, కానీ నిజంగా కొంచెం స్పేస్ కూడా చిరంజీవి గారి నడక కూడా నాకు బాగా వచ్చు. లేదు లేదు, అది మనం తీసుకుందాం కదా, అది మనం ఓన్. ఇక్కడ స్పేస్ లేదు, అది మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్రియేట్ చేసి అంటే ఎందుకంటున్నానంటే ఆయన తాలూకు ప్రభావం అలా ఉండేది. ఇప్పుడు సాధారణంగా ఏ ఇంట్లో అయినా కూడా ఒక తమ్ముడు అన్నయ్యని కాపీ కొడతాడు, ఒక కొడుకు తండ్రిని కాపీ కొడతాడు, ఒక కూతురు వాళ్ళ అక్కనో అమ్మనో కాపీ కొడుతుంది. అదేం తప్పుడు విషయం కాదు, మనకి వాళ్ళని చూసుకుని వాళ్ళు ఓన్ చేసేసుకుంటాం. అలాగా నేను నాలాంటి చాలామంది, బట్ ప్రత్యేకించి నేను చిరంజీవి గారికి తెలియకుండా నేను నటించేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో, ఎందుకంటే నేను నటుగా నీకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నా, దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ నాకు తెలియకుండా మా అన్నయ్య చూసి అరే వచ్చాడ్రా, మళ్ళీ చిరంజీవి వచ్చారా ఇలాకి అంటుంటాడు. మీ అన్నయ్య ఏం తక్కువ తినలేదమ్మా, ఇద్దరే. అంటే మేము చిన్నప్పుడు సినిమాల్లో ఆయన పాటలు, ఆయన స్టెప్పులు, ఆయన కామెడీ టైమింగ్ అవి చూసి ఉన్నాం కదా. సో అంతా దాన్ని ఏమంటారో ఆవాహన చేసేసుకున్నాం ఆయన మేము. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అనమాట, ఎంతో ప్రభావితం చేశారు ఆయన. సో చెప్తున్నా అలాగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, చివరికి ఆయన నడక కూడా అలా దింపేయగలను నేను. అంత ఇష్టం నాకు చిరంజీవి గారు అంటే. వండర్ఫుల్.